ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి అప్పుడప్పుడు రకరకాల వెజిటబుల్స్ అన్ని కలిపి ఏదైనా కర్రీ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమో ఇంకే కూరగాయలు ఉండవు, అన్ని రెండేసి మిగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆరోగ్యవంతంగా ఈ వెజ్ కర్రీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? సహజంగా న్యాచురోపతి కూరే అన్నిటినీ కలిపి ఇట్లా కడాయిలా చేసుకోవటం. ఎందుకంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు వండుకోవడం అనేది మనందరం చేసేది. న్యాచురోపతిలో 8-10 రకాల వెజిటబుల్స్ అన్నిటినీ కలిపేసి చక్కగా అట్లా చేస్తుంటారు. ఎవరైనా సరే సింపుల్ గా భోజనం చేద్దాం, పొట్టకు హాయిగా ఉండాలి, పని లేకుండా ఉండాలి అని గనక మనసులో కోరుకుంటే ఇప్పుడు ఈ రోజు చూపించే వెజ్ కడాయి తయారు చేసుకుని 1-2 పుల్కాలు పెట్టుకుని 30 kg కూర అట్లా పెట్టుకుని కప్పు పెరుగు పెట్టి తినేస్తే సింపుల్ భోజనం ఎంత హాయిగా ఉంటుందో. కాబట్టి న్యాచురోపతి ఫాలోవర్స్ అన్నాలు మానేసి పుల్కాలు తింటారు కాబట్టి వెజ్ కడాయి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. కడాయి వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పుచ్చగింజల పప్పు 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 10, లవంగాలు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, యాలుక్కాయలు 2. ముందుగా ఆవిరిలో ఉడికే పాత్ర తీసుకుని ఆ ప్లేట్ అందులో పెట్టేసి అడుగు నీళ్లు పోసేసాం. కడాయి వెజిటబుల్కి 4 రకాల వెజిటబుల్స్ ముందు ఉడికిస్తున్నాం. క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు. ఈ 4టిని వేసేసి మూత పెట్టేసి చక్క ఆవిరిలో ఉడకనిస్తాం. మెత్తగా ఉడికితే బాగోవు, పచ్చిపోయేటట్లు 50-60% బాయిల్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇక మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. 2 యాలుక్కాయలు, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, మిరియాలు 10, ధనియాలు కొద్దిగా, జీలకర్ర. ఇవన్నీ దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పుచ్చగింజలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇవన్నీ దోరగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు అలా వేసేసి మూత పెట్టేసేసి 7-8 నిమిషాలు మగ్గనిస్తాం. టమోటాల్లో పచ్చిపోవాలి. కొద్దిగా గోరెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఈ కడాయి వెజ్ కర్రీకి గ్రేవీ సిద్ధం చేసుకుంటాం. ఆ గ్రేవీ పక్కన పెట్టుకుంటాం. ఇక కడాయి వెజ్ కర్రీకి తాలింపు వేస్తున్నాం. ముందుగా మేగడ, అందులో సాహీ జీర, ఉడకబెట్టిన 4 వెజిటబుల్స్ ని తాలింపులో వేసేసాం. అందులో పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు కొద్దిగా పచ్చిపోయే వరకు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికి సిద్ధంగా ఉన్నాయి. పసుపు కొద్దిగా వేసాం. ఇక ఇందులోకి రకరకాల పప్పులతో టమోటాతో చేసుకున్న గ్రేవీని ఇందులో వేసేసాం. మూత పెట్టేసి ఆ ముక్కలన్నీ గ్రేవీలో కాస్త 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఫైనల్ గా కస్తూరి మేతి, మంచి సువాసన కోసం కొత్తిమీర. కడాయి వెజ్ కర్రీ న్యాచురోపతి విధానంలో ఎంతో ఇష్టంగా పుల్కాల్లో తినగలిగే మంచి స్పెషల్ కర్రీ ఇది. మిక్స్డ్ వెజిటబుల్ కాంబినేషన్ తో చేసే ఈ కడాయి మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేని విధంగా వేడివేడిగా పెట్టుకుంటే ఉప్పు లేదు, నూనె లేదని లేకుండా ఫస్ట్ డే నుంచి కమ్మగా అంత కూర తినేయడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. ఎప్పటికీ అవకాశం ఉన్నప్పుడల్లా వండుకుంటూ శ్రమ తక్కువతో పొట్టకు హాయిగా ఉండేటట్టు మనం ఇట్లాంటి వాటిని వండుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పిన విధానం ప్రకారం వెజ్ కడాయి రెసిపీని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే రెసిపీని ఫాలో అవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.